హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ టెక్. ఈ వాటి నుండి మనం ఏఐ కోర్సు చెప్పుకుందాం, ఫ్రమ్ జీరో టు హీరో. అలా చెప్పాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకు అంటే నాకు ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది ఈ కోర్సును కంటిన్యూ చేయటానికి. సరే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా కోర్స్లోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం బిగినర్ లెవెల్ నుంచి చూద్దాం. అంటే ఫస్ట్, వాట్ ఈజ్ ఏఐ? డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ వర్సెస్ ఎంఎల్ వర్సెస్ డిఎల్. వాట్ ఈజ్ ఏఐ? ఏఐ అంటే కంప్యూటర్ను మనం బ్రెయిన్లా డిసైడ్ యాక్ట్ చేయడం నేర్పించడం. ఏఐ అక్కడి నుంచి నేర్చుకుంటుంది అంటే, ఒక ఎగ్జాంపుల్తో చెప్పతాను. డైలీ ఇన్స్టాగ్రామ్ అందరూ యూజ్ చేస్తారు కదా, అందులో కూడా ఏఐ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఏఐ ఎలా నేర్చుకుంటుందో చూద్దాం. యూజర్ పోస్ట్లకు లైక్స్, కామెంట్స్, రీల్స్ వాచ్ టైం బట్టి. అంటే నేను ఫుట్బాల్ రీల్స్ చూస్తూ లైక్స్ వేస్తూ ఉంటే ఏఐ డిసైడ్ అవుతుంది ఈ యూజర్కి ఫుట్బాల్ రీల్స్ నచ్చుతాయి అని గెస్ చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఫీడ్లో ఫుట్బాల్ రీల్స్ టాప్లో చూపిస్తుంది. అయితే ఏఐ అక్కడి నుంచి నేర్చుకుంది మానవులు ఇచ్చిన డేటా నుంచే కదా. అదే ఏఐ అంటే. డౌట్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, చెబుతాను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, ఏఐ వర్సెస్ ఎంఎల్ వర్సెస్ డిఎల్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదైనా కంప్యూటర్ స్మార్ట్ వర్క్ చేయడం. ఎగ్జాంపుల్, చెస్ గేమ్లో కంప్యూటర్ను అడిగితే మూవ్స్ ఇస్తుంది, ఇదే ఏఐ. ఎంఎల్ అంటే మషీన్ లెర్నింగ్, ఇది ఏఐలో ఒక భాగం, సబ్సెట్. అంటే ఎక్కడైనా ఏఐకి డేటా ఇచ్చి నేర్చుకో అని చెబుతామో అదే ఎంఎల్. ఎగ్జాంపుల్, క్యాట్స్ డాగ్స్ ఫోటోలు చూపించి కంప్యూటర్కి క్యాట్ ఏది, డాగ్ ఏది అని నేర్పిస్తాం. డిఎల్ అంటే డీప్ లెర్నింగ్, ఇది ఎంఎల్లో ఒక స్పెషల్ మెథడ్. బ్రెయిన్ లాంటి న్యూరల్ నెట్వర్క్ను వాడుతుంది. ఎగ్జాంపుల్, టెస్లా కార్ రోడ్డులోని ఆబ్జెక్ట్స్ని ఎగ్జాక్ట్గా డిటెక్ట్ చేయడం, ఇదే డిఎల్. సింపుల్గా చెప్పాలి అంటే ఏఐ అంటే బిగ్ బాస్, ఎంఎల్ అంటే ఒక మెథడ్, డిఎల్ అంటే ఎంఎల్లో స్పెషల్ మెథడ్. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ పేజ్లో నీవు చూసే రీల్స్ ఏఐ. నీ లైక్స్ నుంచి నేర్చుకోవడం ఎంఎల్. ఫేస్ ఫిల్టర్లో ఐస్ నోస్ ట్రాక్ అవ్వడం డిఎల్. ఈ టాపిక్ నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో డాటా ఫీచర్స్, హార్ట్ ఆఫ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ టాపిక్స్ నేర్చుకుందాం. మరిన్ని వీడియోల్లో ఇంకా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుందాం.